కడుపు ఉబ్బరంగా ఉండడం, కొంచెం తినంగానే ఫుల్ అనిపించడం, ఛాతీలో మంటగా ఉండడం, లేకపోతే ఆకలి లేకపోవడం, ఒకటేమైనా తేన్పులు రావడం, ఇలాంటి ఎన్నో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌కి చాలా మంది వ్యూవర్స్ హోమ్ రెమెడీస్ అడుగుతున్నారు. సో, ఐ యామ్ హియర్ ఫర్ దట్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. అందులో నంబర్ 1 ఏంటంటే 7 పీఎం లోపు డిన్నర్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 7 పీఎం లోపు డిన్నర్‌ని ప్లాన్ చేసుకోండి. 7 పీఎం తర్వాత తీసుకోవద్దు. అండ్ మీకు గనక ఒకవేళ ఆకలేస్తుంది, మేము ఉండలేకపోతున్నాము అంటే ఒక ఫ్రూట్ తీసుకోండి. అలానే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి. బట్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి అయి కూడా. నంబర్ 2 ఏంటంటే 5 పీఎం తర్వాత కాఫీ ఆర్ టీ అనేది క్విట్ చేయండి. అస్సలు తీసుకోకూడదు. నంబర్ 3, మీరు పడుకునేటప్పుడు బోర్ల పడుకోవడం కానీ, లేకపోతే వెల్లకిలా సుపైన్ పొజిషన్‌లో పడుకోవడం కాకుండా రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ అనేది తిరిగి పడుకోండి. అది సేఫ్ అనమాట. అలానే పడుకునేటప్పుడు ఖచ్చితంగా పిల్లో మాత్రం పెట్టుకొని పడుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. కొందరు పిల్లోస్ అవాయిడ్ చేస్తారు. అలా అవాయిడ్ చేయకూడదు. నెంబర్ 4 ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లో ఒక చెంచా జీలకర్ర వేసుకొని, అది ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ అది స్ట్రెయిన్ చేసుకొని తాగడం వల్ల కూడా చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే 8:30-9 పీఎం అలానే పడుకునే ముందు మీరు కొంచెం క్యాజువల్ వాక్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే చాలా సేపు చేయనవసరం లేదు. జస్ట్ 10-15 మినిట్స్ అనేది క్యాజువల్ వాక్ ఉండడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలానే డైట్‌లో మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పీచు పదార్థం, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా. అలానే మీరు ప్రోబయోటిక్స్ అనేది మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్‌లో. అంటే పెరుగు, మజ్జిగ, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. లాస్ట్ వన్ ఏంటంటే బట్ నాట్ లీస్ట్ బయట ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, యాడెడ్ షుగర్స్, స్పైసీ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. దీనివల్ల ఆల్మోస్ట్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. బట్ ఇంకా మాకు పర్సిస్ట్ అవుతున్నాయి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.